ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని గురడించు మాటలు సోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఆగస్ట్ 1వ తారీఖు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతున్న. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. యాకోబు బేతేలునకు ప్రయాణమైపోవచ్చునగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో ఇలాగూ చెప్పాను, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేస్తాను. ఆదికాండం 32:9. దేవుని స్వరం వినుట ఎంత గొప్ప ధన్యత. ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్య దేవతలను తీసి పారవేసానో దానిని బట్టి యెహోవా అతని యందు ఆనందించి అతన్ని ప్రేమించగలిగాను మరియు అతనితో మాట్లాడుటకు ఇష్టపడాను. ఇప్పుడైతే దేవుడు యాకోబునకు ఎన్నో సంవత్సరముల క్రిందట చేసిన వాగ్దానములను నెరవేర్చాను, సంపూర్ణంగా ఆశీర్వదించాను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు మరలా నిన్ను రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28:15. మనలో చాలామంది ఆయా సందర్భములలో అనగా క్రొత్త సంవత్సర దినమున, పుట్టిన దినమున లేక ఏదైనా ప్రత్యేక సందర్భంలో దేవుని నుండి వాగ్దానములు పొందుదుము. కానీ బహుశా నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడలేదన్న అనుభూతిని నీవు కలిగి ఉండవచ్చును. నిజమే. ఒకవేళ నీ జీవితం యొక్క ఆరంభంలో యాకోబు జీవితం ఎలాగూ ఉండేనో అలాగూ ఉన్న ఎడల ఆయన నీతో చేసిన వాగ్దానంను నెరవేర్చలేడు. మొదటిగా నీలో ఏదైనా విగ్రహములు దాగి ఉండవచ్చును. రెండవదిగా నీవు ఇంకనూ బేతేలునకు దేవునికి చాలా దూరంగా ఉండి ఉండవచ్చును. ఒకవేళ నీవు ఇప్పటికే దేవుని యొద్ద నుండి అనేక ఆశీర్వాదం పొంది ఉన్న ఎడల వాటితో సంతృప్తి చెందవద్దు. దేవుడు ఇంకా అనేక ఆశీర్వాదం నీకు ఇవ్వగూర్చున్నారు. అయితే యాకోబు ఇప్పటికే అనేక ఆశీర్వాదములు పొంది ఉన్నప్పటికీ దేవుడు యాకోబునకు ఇంకనూ అనేక ఆశీర్వాదములు ఇవ్వగోరెను. దేవుడు యాకోబును ఇశ్రాయేలు రాకుమారుడని పిలిచాను. కానీ దేవుడు యాకోబును 20 సంవత్సరములు పరిశీలించాను. అతని ప్రవర్తనను బట్టి ఇంకనూ అతడు భిక్షగాని వలె దేవుని ఎదుట కనబడాను. కనుక దేవుడు యాకోబుతో నీవు ఇంకా ఎంతమాత్రం భిక్షగానిగా కాక రాకుమారిగా జీవించవలనని మరొకసారి మాట్లాడుచూ వచ్చాను. ఇప్పటి నుండి యాకోబు ఒక రాకుమారుని వలె జీవించుటకు నేర్చుకున్నాను. ఎప్పుడైతే యాకోబు తన ఇంటిలో నుండి అన్యదేవతలను తీసి పారవేసి బేతేలునకు ప్రయాణమయ్యాను, అప్పుడు అతడు రాకుమారుని వలె జీవించవలనని నేర్చుకొనుట ఆరంభించిన రుజువైనది. దేవుడు అతనితో ఈలాగూ చెప్పెను, నీవు రాకుమారుడవు, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఆదికాండం 35:11-12. అప్పటి నుండి యాకోబు దేవుని కుమారునిగా, ప్రవక్తగా మరియు స్నేహితుడిగా ఉండు అనుభవంలోనికి వచ్చాను. అందుచేతనే అతడు చనిపోక ముందు తన కుమారులందరినీ పిలిచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించాను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని యాకోబుతో చెప్పెను. నీవు కూడా రాకుమారుడు అయిన కానీ దేవుని శక్తిని నీ జీవితంలో అనుభవించగలవు. నీవు ఎన్నటెన్నటికీ అధైర్యపడు వాడవుగా ఉండవు.